దోళ్లగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం తిరుపతి ఎర్రవర స్వామి లక్ష్మీ నరసింహ దోళ్లగుట్ట గుహ బాల ఉగ్ర నరసింహస్వామి అవతారం 18 శిరస్సుల ఆదిశేష సేనంలో బాల ఉగ్ర నరసింహస్వామి 3 నామాలతో శంకు చక్రాలతో ఎర్రవర గ్రామంలో దోళ్లగుట్ట అంటే గోవర్ధనగిరి భక్త సంరక్షణ కోసం అవతరించిన శుక్రవారం ఉదయం స్వామివారి అభిషేకానికి హాజరైన భక్త సందోహం. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండం అంతా కూడా అన్ని జీవరాశులతో విరాజిస్తుంది కనుక ఈ జీవాలన్నీ కూడా ధర్మ మార్గంలో నడిచి ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకొని దైవాన్ని తెలుసుకోవాలని చెప్పి మానవ జన్మ వచ్చింది. మానవుడు మాత్రమే ఒక్క మానవుడు మాత్రమే విశిక్షణతో బతకగలడు, మంచి ఏదో చెడు తెలుసుకోగలడు. ఈత ఏ జీవికి లేదు. అలాగే కర్మఫలం కూడా ఒక మానవుడిని అంటి పెట్టుకోనుంది. మరి ఈత ఏ జీవికి కూడా కర్మఫలం అనేది ఉండదు. అవి ఎంత ఘోరమైనప్పటికీ కూడా వాడికి కర్మ అనేది అంటదు. కానీ ఒక మానవుడికి మాత్రమే కర్మ అంటుకొని ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మానవుడు అనేవాడు విచక్షణ కలిగి జీవిస్తాడు కనుక విచక్షణతో చేసినటువంటి మంచి పనులన్నీ కూడా సత్కర్మలుగా చేసి భగవంతుడు మనకి మంచి జన్మలు, ఉత్తమమైనటువంటి జన్మలు ఇచ్చి చివరికి జన్మరాహిత్యం ఇస్తాడు భగవంతుడు. అందుకనే మానవుడు చేసే కర్మ చేయకుండా ఏ మానవుడు ఉండలేడు. కానీ చేసే కర్మ ఉత్తమమైనటువంటి కర్మ అయి ఉండాలి. సత్కర్మల ద్వారానే మనం మంచి మార్గంలో నడుస్తాం. అందుకనే వేదంలో చెప్పింది ఏంటి అంటే వేదం ద్వారా నిర్మించినటువంటి వేద ధర్మం ఏదైతే ఉందో పంచభూతాత్మకమైనటువంటి ధర్మం. పంచభూతాలు మనల్ని పాలిస్తూ ఉన్నాయి. మరి మనల్ని ఎవరో పాలించట్లా. మనం సంపాదించిన ధనమో, మన తాతలు సంపాదించిన ధనమో మనల్ని బ్రతికించట్లా. మనం బ్రతకాలంటే ఆహారం కావాలి. మరి ఆహారం శ్రీ దోళ్లగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం పరమ పావనమైన గోవర్ధనగిరిలో సముద్రంలో మునిగి ఉంది. ఎర్రవర క్షేత్రం సూర్యాపేట జిల్లా తెలంగాణ. కోదాడ మండలం ఎర్రవర గ్రామం. విజయవాడ టు కోదాడ, సూర్యాపేట కోదాడ, హైదరాబాద్ టు కోదాడ. మరి 3 వంతులు ఉన్నటువంటి నీరు ఉప్పగా ఉంది, మన త్రాగడానికి పనికిరాదు. మరి జీవ ఇతరం మొలకెత్తడానికి కూడా పనికిరాదు. దీనికి భగవంతుడు ఏం చేశాడు? చక్కగా బగబగా మండేటువంటి సూర్యగోళం ద్వారా వచ్చేటి ఎండాకాలాన్ని సృష్టించి ఎండ ద్వారా మరి తీవ్రమైన ఉష్ణోగ్రతను సృష్టించి ఈ నీటిని ఆవిరిగా మార్చి ఆవిరైనటువంటి నీటిని మేఘం ద్వారా స్వీకరించి మేఘం ద్వారా స్వీకరించిన నీటిని ఆకాశమండలం చేసి ఆకాశమండలం చేసినటువంటి నీటిని వర్షం ద్వారా కురిపించి వర్షం ద్వారా కురిసినటువంటి నీటిని మనకి జీవనదులుగా ఏర్పరిచి మనం త్రాగడానికి, మనం తినే ఆహారాన్ని మొలకెత్తడానికి కూడా ఇదే ప్రధాన కారణం. ఈ విధంగానే ఆహారం తీసుకుంటాం తప్ప ఏదో మన తాతయ్య ఒక 20 ఎకరాలు సంపాదించాడు, మన అమ్మమ్మ మన నాయనమ్మ ఒక 10 కేజీల బంగారం. జై నరసింహ, జై బాల ఉగ్ర నరసింహ. భగవంతుడికి సృష్టి నడిపితేనే మానవుడే కాదు 84 లక్షల జీవరాశులకు కూడా ఆహారం దొరుకుతూ ఉంది. ఇది ఆగిపోతే అసలు సృష్టి ఆగిపోతుంది. మరి చక్కగా మనకి ఇచ్చినటువంటి ధర్మం ఏదయ్యా అంటే వేద ధర్మం. ఆ వేద ధర్మంలో ఏం చెప్పాడంటే పంచభూతాత్మకమైన ధర్మాన్ని ఎవరైతే తెలుసుకొని చక్కగా జీవిస్తారో వారికి ఎటువంటి ఇది లేకుండా చక్కనైనటువంటి ధర్మ మార్గం ఏర్పడి ఉత్తమమైనటువంటి జన్మలు వచ్చి చివరికి జన్మరాహిత్యం కలుగుతుందని స్వామి చక్కగా చెప్పాడు. అందుకనే వేదాల సృష్టికర్త ఎవరయ్యా అంటే నరసింహ అవతారం ద్వారానే వేదం సృష్టింపబడింది. దశావతారం